పూజ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మో రక్షతి రక్షిత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. భారతీయ సంస్కృతికి వారధిగా, సనాతన ధర్మరక్షణకు సారథిగా, వేద పాఠశాలలు, గోశాలలే నిర్వహణే ధ్యేయంగా, మానవ సేవ, మానవ విలువల బోధనతో 2 తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో నిష్ఠాగరిష్ఠులైన పండితుల ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ధర్మో రక్షతి రక్షిత కార్యక్రమానికి స్వాగతం, సాదర స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీ విద్యోపాసక సర్వదేవత ప్రతిష్టాపనాచార్య, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శివప్రసాద్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రతి పౌర్ణమికి కూడా అనేక యజ్ఞాలు, యాగాలు అనేది నిర్వహిస్తున్నారు. మరి ఈ నెల 24వ తారీఖు కూడా చండీ యాగా నిర్వహిస్తున్నారు. అసలు ఈ యజ్ఞాలు, యాగాల వల్ల కలిగే ఫలితం ఎలా ఉంటుంది? ముఖ్యంగా మన రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమములు మనం ఏవైతే ప్రారంభించామో అందులో భాగంగానే వృద్ధాశ్రమాలు, వేద పాఠశాలలు ఏర్పాటు చేస్తూ వాటిని రాష్ట్ర స్థాయిలోనే కాదు ఇరు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చేసి ప్రతి జిల్లాలో కూడా మా వేద పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు నిర్వహించాలనేటువంటిది మా ధ్యేయం. అదే సమయంలో ప్రజల తాలూకా సామాజిక అవసరములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అది ఒక పక్క సామాజికంగా అయినప్పటికీ కూడా ఇంకొక పక్క దైవికంగా కూడా చేయాలి. ఎందుకనంటే ఈ సృష్టిలో దైవశక్తికి మించినటువంటిది ఏ శక్తి కూడా లేదు. మరి అటువంటి దైవశక్తిని మనకి ఆ దైవం ప్రసాదించాలి అని అంటే కేవలం దైవారాధన మాత్రమే చేయాలి. ఆ దైవారాధన చేయాలి అని అంటే ఇప్పుడుండేటువంటి సమయంలో మనకి అనేక రకమైనటువంటి వ్యాపకాలు కానీ, ఉద్యోగ బాధ్యతలు కానీ, కుటుంబ పోషణ కానీ భారం అవుతున్నటువంటి సమయంలో మనకి మనంగా ఆరాధించుకునేటువంటి సమయం ఎవరికి లేకపోవడం వల్ల మా రాజరాజేశ్వరి ఆధ్యాత్మిక పీఠం తరపున మేమే ప్రజల కోసం కానీ లోక కళ్యాణార్థం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, అలాగే చాలా రకములుగా ఉండేటువంటి ప్రతిదీ కూడా చెడు పనులు, ఈ చెడు పనులన్నీ కూడా సమాజం నుంచి దూరం అవ్వాలి అని అంటే ప్రతి దగ్గర కూడా యజ్ఞయాగాది కృతులు నిర్వహించాలి. ఇవి ఇతిహాస పురాణాలే మనకి కల్పించాయి. కాకపోతే కలియుగంలో యజ్ఞయాగాదులు అనేటువంటివి లేదు, చెప్పబడలేదు. ఎప్పుడైనా కృతయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, త్రేతాయుగంలో అటువంటి యుగాల్లో చెప్పబడింది తప్ప కలియుగంలో కేవలం స్మరణను మాత్రమే చెప్పబడింది. ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఎవరైతే ఒక్కసారి భగవన్నామస్మరణకు అలవాటు పడతారో వారి దరిదాపులకి కలిరాజు కూడా రాలేడు అని చెప్పబడుతుంది. కానీ మనకు ఉండేటువంటి సామాజిక అవసరాల రీత్యా, ఆర్థిక సమస్యల రీత్యా మనం అనేక రకమైనటువంటి మార్గాల్లో ప్రయాణిస్తూ కేవలం భగవన్నామస్మరణ చేసేటువంటి సమయం కూడా మనకు లేదు కనుక అటువంటి వారందరి కోసం మేమే ముందుకు వచ్చి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించాలి. ఇది కేవలం ఒక్కరోజుతో పోకూడదు. అంటే ప్రతి నెల పౌర్ణమికి మన ఆశ్రమంలో హైదరాబాద్లో ఇప్పుడు మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ ఆశ్రమంలో మన రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా చండీ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటి ప్రయత్నం చేశాము. అదేవిధంగా ఈ నెల ముఖ్యంగా 24వ తారీఖు పుష్య మాసంలో వచ్చేటువంటిది, అది కూడా ఉత్తరాయణంలో వచ్చేటువంటిది మొదటి పౌర్ణమి కనుక ఆ రోజు నుంచి ప్రారంభించాలి అనేటువంటిది మనం ఆలోచన చేసాం. ఎందుకు ఉత్తరాయణంలోనే మొదటిసారి చేయాలి అనుకున్నాము అంటే మనకు ఉత్తరాయణం చాలా శ్రేష్టమైనది అని ఇదివరకే మనం చెప్పుకున్నాం. దక్షిణాయనంలో దేవతలందరూ నిద్రపోతూ ఉంటారు, అలాగే ఉత్తరాయణంలో దేవతలందరూ మేల్కొని ఉంటారు. అలాగే ఉత్తరాయణంలో చేసేటువంటి ఆరాధన సంపూర్ణంగా దేవతలు ఆస్వాదిస్తారు కనుక ఆ దేవతలు సంతృప్తి చెంది మనకి కావలసినటువంటి ఆశీర్వచనాన్ని ఇస్తారు. మనం కోరుకునేటువంటి కోరికను నెరవేర్చేటువంటి అవకాశం ఉంది కనుక ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొదటి ఏదైతే ఉందో పౌర్ణమి ఈ పుష్యమాసంలో ఆ 24వ తారీఖు నాడు మనం చండీ హోమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో కూడా ఇదివరకే మనం చాలా ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి మన దగ్గర చండీ హోమానికి కూర్చునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ పేర్లు రాయించుకున్నారు. ఇంకా ఎవరైనా రాయించుకున్న వాళ్ళు కూడా మనకు సంప్రదించినట్లయితే వాళ్ళ పేర్లు కూడా రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి గురువుగారి ఆధ్వర్యంలో జనవరి 24వ తేదీన పుష్య పౌర్ణమి ఆదివారం రోజున చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాదుల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే గురువుగారిని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకున్నా, మరి గోశాల గురించి, అలాగే వృద్ధాశ్రమం గురించి, వేద పాఠశాల గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నా కానీ గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు.
గురుగారు, అదేవిధంగా ఈ యజ్ఞాలు యాగాలు అనేవి ఓన్లీ ఆశ్రమంలోనే నిర్వహించబడుతుంటాయా, లేకపోతే వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తారా? అదేనమ్మా, ఇప్పుడు ముఖ్యంగా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో యజ్ఞయాగాది క్రతువులు లోక కళ్యాణార్థం అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం సంపాదించుకుంటున్నాం, మనం ప్రజలకు ఏమి ఇచ్చాము అనేటువంటిది పక్కన పెడితే రకరకాల ప్రజలకి రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఒకటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా ప్రజలకు ఉండేటువంటివి సమస్యలు కానీ కోరికలు కానీ. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసిక సమస్యలు, ఈ మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలు ప్రతి ఒక్కరిలో. మానసికంగా బాగుంటే ధనలక్ష్మి ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుంది. కానీ మానసిక సమస్య ఉన్నవాడికి మిగతా రెండు దూరం అవుతాయి. అలాగే ఆరోగ్యం కూడా బాగా ఉందనుకోండి, కష్టపడి సంపాదిస్తాడు, అలాగే మానసిక ప్రశాంతత వస్తుంది, ధనలక్ష్మి కూడా దగ్గరికి వస్తుంది. ఆరోగ్యం బాగుపడలేకపోయినప్పటికీ కూడా, ఆరోగ్యం లేనప్పటికీ కూడా మిగతా రెండు దూరం అయిపోతాయి. అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్య, ఈ ఆర్థికంగా కూడా మనం వెనకబడి ఉన్నాం అనుకోండి, ఎవరికైనా ఆర్థిక సమస్య కూడా ఉంది అనుకుంటే మిగతా రెండు కూడా వాళ్ళకి దగ్గర ఉండవు. ఎందుకంటే డబ్బు లేనివాడు ఎప్పుడు మానసికంగా కుంగిపోతూ ఉంటాడు. అలాగే మానసికంగా కుంగిపోయాడంటే ఆరోగ్యం కూడా పోతుంది. కనుక ఈ మూడిటికి ఒకదాంతో ఒకటి అనుసంధానమైనటువంటి సమస్యలు అన్నమాట. అలాగే కోరికలు, ఒక మనిషికి ఒక జీవితంలో కోరిక అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే, కేవలం నేను ఒక మానవ జన్మలో, అంటే ఏ జన్మ అయినా సరే మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది చెప్తున్నాను కనుక, మానవ జన్మలో నేను పుట్టాను కనుక మానవ జన్మలో నేను చేయాల్సినటువంటి సత్కర్మలు ఏవి, ఈ సత్కర్మలను ఏ విధంగా ఆచరించాలి, ఆచరిస్తే ఏ విధమైనటువంటి ఫలితాన్ని నేను తీసుకోవాలి భగవంతుడి దగ్గర నుంచి. కానీ ప్రతి మనిషి ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే, నా తదనంతరం నేను ఉన్నంతసేపు నా కోసం గొప్పగా చెప్పుకునే 10 మంది నాకు అవసరం లేదు. కానీ నేను పోయిన తర్వాత నాకు మోక్ష ప్రాప్తి అనేటువంటిది కావాలి అనేటువంటి కోరిక చాలా శ్రేష్టమైనటువంటిది. కానీ ఆ కోరికను ఎంతమంది కోరుకుంటాం, అవన్నీ కోరుకోం. అదే సమయంలో మనం ఉండేటప్పుడు కూడా మనకు చాలా కావాల్సి ఉంటాయి. ఎందుకంటే బ్రతకమనే మనకు భగవంతుడి యొక్క శరీరాన్ని మనకు కల్పించాడు. మరి ఆ శరీరం బ్రతకాలి, భగవంతుడు మనకి ఏ పని మీద అయితే కిందకి పంపించాడో ఆ పనిని మనం సక్రమంగా పూర్తి చేయాలి అని అంటే మనం శక్తివంతులం అయి ఉండాలి. శక్తివంతులం ఎప్పుడై ఉంటాము అని అంటే, నిత్యం భగవత్ ఆరాధన చేయగలిగినప్పుడు, భగవన్నామస్మరణ చేసినప్పుడు మనకి ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, అలాగే ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి, సంపూర్ణ ఐశ్వర్యవంతులుగా ఉండి మనం 10 మందికి సహాయం చేయగలుగుతాం కనుక, ఎవరైతే ఉన్నంత వరకు కూడా భగవన్నామస్మరణ చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలకి లోటు ఉండదు కనుక, మనం వాళ్ళు చేయలేనటువంటి సమయాన్ని మనం తీసుకొని ముందుగా మన ఆశ్రమంలోని, అలాగే వాళ్ళ అభీష్టం మేరకు కానీ వాళ్ళ గ్రామాల్లో, ఇలాగ 2000 గ్రామాల్లో మనం సంచరించి ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క చండీ హోమాన్ని, ఎందుకనంటేనండి సృష్టిలో ప్రతి మంత్రానికి ఒక అద్భుతమైనటువంటి ఫలితం ఉంది ఇందులో. కానీ కేవలం చండీనే ఎందుకు చేయాలి అని అంటే, ప్రతి ఒక్కరికి సౌభాగ్యాన్ని ఇచ్చి అష్టైశ్వర్యాలని కలిగించేటువంటి ఏకైక హోమం చండీ హోమం కనుక, అటువంటి చండీని ప్రాచుర్యం, అందులో కలియుగంలో ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని కానీ, చండీ అమ్మవారిని కానీ, గణపతిని కానీ ఎవరైతే ఆరాధిస్తారో, ఈ కలియుగంలో ఈ 3 దేవతలకి ఆరాధించే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది వాళ్ళకి అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక, అందుకే అంటారు కలౌ చండీ వినాయకౌ హనుమత ఆరాధనే వినియోగ అని చెప్పి. కనుక అటువంటి కలియుగములో ఎక్కువగా చండీ హోమానికి అంత ప్రాధాన్యత ఉంది కనుక, ఎటువంటి హోమం చేసినా లక్ష్మీ గణపతికి చేయకుండా చేయలేం కనుక, లక్ష్మీ గణపతి సహిత చండీ హోమం అని చెప్పి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం ఒక గ్రామానికే కాదండి, ప్రతి గ్రామానికి తిరుగుతూ 2000 గ్రామాల్లో కనీసం ఈ యొక్క చండీ హోమాలు నిర్వహించాలి. దీని మీద విస్తృత ప్రచారం చేయాలి. అదే సమయంలో హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మంలో వాళ్ళకి ఎటువంటి మార్గాన్ని సూచించబడ్డాయి, ఆ హిందూ మార్గాన్ని బ్రతికించాలంటే మనం ఏ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి అనేటువంటివి అందరినీ కూడా తెలియజేస్తూ మా ట్రస్ట్ ముందుకు వెళ్తుందని పూజా టీవీ ప్రేక్షకులు నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్ష కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు చిక్కుల భూమయ్య. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ జిల్లా జగిత్యాల. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు, గృహం కట్టలే, కట్టుతామా లేదా అన్నదానికి. ఓకే, గురువుగారు ఉన్నారండి, మాట్లాడండి. హలో హలో స్వామి శరణం. స్వామి శరణం, చెప్పండి స్వామి. మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ జగిత్యాలని. ఓకే, కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి కానీ ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు అమ్మేసి మరి కట్టనా. మీ నక్షత్రం అండి? గృహం కొరకు
జాగా ఉన్నా కానీ గృహ నిర్మాణం ఉన్నదా లేదా? అదేనండి మీ నక్షత్రం అండి. నా పేరు నీలయ్య జన్మనం అంతే. ఓహో, ఓకే ఓకేనండి. నీలయ్య అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు అడిగినటువంటి సమయాన్ని బట్టి కూడా మీకు అద్భుతమైనటువంటి గృహయోగం ఉందండి. అలాగే భోగభాగ్యాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా మీకు అందాలి అని అంటే కనుక మీరు ఖచ్చితంగా శివారాధన చేయండి ప్రతిరోజు కూడా. శివారాధన అంటే పెద్ద పెద్ద పూజలు పునస్కారాలు అవసరం లేదు. మీరు ఒక రాగి చెంబుతో నీళ్లు నింపుకోవాలి. ఆ నీళ్లను తీసుకెళ్ళి దగ్గరలో ఉండేటువంటి శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయంలో ఒక చెంబుడు నీళ్లు పోసి ఓం హ్రీం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా ఈ విధంగా మీరు రోజు చేస్తూ ఉంటే కనుక మీకు ఆ గృహయోగం కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి గురువుగారిని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకున్న గోశాలల గురించి కానీ, వృద్ధాశ్రమం గురించి కానీ, వేద పాఠశాలల గురించి కానీ మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్న గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే మరి గురువుగారి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తారీఖు పుష్య పౌర్ణమి ఆదివారం రోజున మరి చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాదుల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. మరి గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారితో తదుపరి కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్ష కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హరీష్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. హరీష్ అండి నా పేరు. హరీష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రుణపురం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి రండి. ఓకే, మీ నక్షత్రం అండి? మీ నక్షత్రం తెలియజేయండి. హరీష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. దయచేసి టీవీ చూడకండి. చెప్పండి. మీ నక్షత్రం తెలియజేయండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సమస్య వివరించండి. హలో, గురుగారు చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. హలో, ట్రై చేస్తున్నా, ఉద్యోగం రావట్లేదు. మీరు ఉద్యోగం రావట్లేదని అడుగుతున్నారండి. మీ నక్షత్రం తెలియజేయగలుగుతారా? ఉద్యోగం అదేనండి మీ నక్షత్రం. సరేనండి హరీష్ గారు, మీరు ఉద్యోగం కోసం అడుగుతున్నారు. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అయినా సరే నేను చెప్తున్నాను, ఇప్పుడు అడిగినటువంటి సమయానికి అనుకూలంగా మీకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వాలి అనుకుంటే కనుక మీరు 11 వారాలు ఏదైనా అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేయించండి. ఖచ్చితంగా ప్రతి వారం కూడా ఒక అమ్మవారికి పుష్పమాలాన్ని సమర్పించండి. ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురుగారు తదుపరి కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ధర్మో రక్షిత కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, హేమ అండి, విజయవాడ నుండి. హేమ గారు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా హస్బెండ్ గురించి అండి. తప్పకుండా అండి. పేరు? పేరు షణ్ముఖనాథ్, నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం అండి. గురుగారు ఉన్నారు, సమస్య వివరించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మొన్న కొంచెం రిస్క్ అయ్యి ఐసీయూలో పెట్టి కొంచెం రికవర్ అయ్యారు. హెల్త్ గురించి కనుక్కున్నాను. ఓకేనమ్మా. శతభిష నక్షత్రం కుంభరాశి అంటున్నారు. ఆయనకి ప్రస్తుతం అంటే పొజిషన్ అనేటువంటిది క్రిటికల్గా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది. ఆయనకి మెరుగుపడేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మీరు వీలైతే మీ దగ్గరలో ఉండేటువంటి బ్రాహ్మణులకు పిలిపించి మృత్యుంజయ పాశుపతం అనేటువంటిది ఒక అభిషేకం కానీ ఒక హోమం కానీ చేయించండి. వీలైతే కనుక ఒక యథాశక్తి 10,000 జపం చేయించండి అమ్మా. మృత్యుంజయ పాశుపతంది ఖచ్చితంగా మీ వారి తాలూకా హెల్త్ పరంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారు ఆయన. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. గురుగారు తదుపరి కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. ధర్మో రక్షిత కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు హరిత అండి. హరిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా తమ్ముని గురించి మేడం. తప్పకుండా. పేరు? పేరు శ్రీకాంత్ మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. శ్రీకాంత్ మేడం. నక్షత్రం ఏంటండి? నక్షత్రం జ్యేష్ఠ అనుకుంటా మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/93.
ఓకే అండి, గురువుగారు ఉన్నారండి, సమస్య వివరించండి. 7/93 మేడం డేట్ ఆఫ్ బర్త్. గురువుగారు ఉన్నారండి, సమస్య వివరించండి. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మా తమ్ముడు గురించి తెలుసుకున్నాము సార్. అదే 2/7/93 సార్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనమ్మా, 2/7/93. ఓకేనమ్మా, చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. అదే జాబ్ గురించి సార్. ఓకేనమ్మా, ముఖ్యంగా అబ్బాయిది మీరు శ్రీనివాస ఏదో చెప్తున్నారు, శ్రీకాంత్ ఏదో చెప్తున్నారు పేరు. పేరుని బట్టి చూసుకుంటే కనుక చిత్తా నక్షత్రం తులారాశి వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయికి 93లో పుట్టాడు అంటున్నారు కనుక ఆ అబ్బాయికి ఉద్యోగానికి అలాగే వివాహానికి కూడా అనుకూలమైనటువంటి సమయం. కాకపోతే ఏదైనా వివాహానంతరం ఈ అబ్బాయికి స్థిరత్వం అనేటువంటిది కలుగుతుంది. ఈలోగా స్థిరత్వం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుందమ్మా. అంటే ఎక్కడికి వెళ్ళినా దగ్గర వరకు వచ్చిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంకా రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అనుకునేటువంటి అవకాశాలు కూడా చేజారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా అబ్బాయికి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ అబ్బాయి పేరుని బట్టి ఇప్పుడు మీరు ఫోన్ చేసినటువంటి సమయాన్ని బట్టి కూడా కనుక ఆ అబ్బాయికి అటువంటి ప్రయత్నాల్లో విజయం సాధించాలి అనుకుంటే కనుక ఉద్యోగ ప్రాప్తికి కేవలం ఆ లక్ష్మీ గణపతి ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది. దగ్గరలో ఉండేటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి మీరు గరికమాల ప్రతిరోజు కూడా లేదా ప్రతి బుధవారం కూడా గరికమాలని సమర్పించండి అమ్మా. ఖచ్చితంగా అబ్బాయికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి గురుగారి ఆధ్వర్యంలో జనవరి 24వ తేదీన పుష్య పౌర్ణమి ఆదివారం రోజున చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాదుల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోలుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే మీరు గోశాలల గురించి కానీ, వృద్ధాశ్రమం గురించి కానీ, వేద పాఠశాలల గురించి కానీ మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. స్క్రీన్ మీద స్క్రోలుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని సంప్రదించవచ్చు. గురుగారు తదుపరి కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్షిత కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? రాంబాబు గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. రాంబాబు అండి నా పేరు. తులరాశి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలి మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం? చిత్తా నక్షత్రం. గురుగారు ఉన్నారు, సమస్య వివరించండి. హలో, నా పేరు రాంబాబు అండి. నాది ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయండి. ఓకేనండి. అది చిత్తా నక్షత్రం తులరాశి. ఓకేనండి. అదే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను మేడం. అదే అంటే ఇది ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ప్రతి కుటుంబంలో ఉండేటువంటివి అండి. అది ముఖ్యంగా జాతక ప్రకారంగా చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి గత కొంతకాలంగా కొన్ని చికాకులు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసుకొని ఇంటిలో ఒక నేతి దీపారాధన దేవుడి దగ్గర పెట్టి అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా మీరు రోజు పాటిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ధనలక్ష్మి అమ్మవారి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా పాటించండి. మరి గురుగారు చెప్పిన పరిహార మార్గాన్ని పాటించండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురుగారు తదుపరి కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్షిత కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలండి? మీ నక్షత్రం తెలియచేయండి. గురుగారు ఉన్నారు, సమస్య వివరించండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. అది ఇల్లు గురించి ఇల్లు కట్టడం ఇల్లు పొగట్టు. మీరు గృహం కోసం అడుగుతున్నారండి. అవునండి. మీరు ఇప్పుడు స్థలంలో కట్టాలి అని నిశ్చయించుకుంటున్నారు కానీ అవడం లేదు. ఓకేనండి. మీరు ప్రతి నెల పౌర్ణమి రోజున మీ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో తెల్ల ఆవాలు ఉంటాయండి. మీకు పూజా సామాగ్రిలో తెల్ల ఆవాలు అనేటువంటివి దొరుకుతూ ఉంటాయి. ఆ తెల్ల ఆవాలను తీసుకొని మీరు పొలంలో విత్తనాలు ఎలాగైతే చల్లుతూ ఉంటారో అలాగ చల్లుతూ ఉండండి. జల్లుతున్నంతసేపు ఆ గణపతి యొక్క మూలమంత్రం అది తెలిస్తే కనుక గణపతి యొక్క మూలమంత్రాన్ని, లేదు అంటే కనుక గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ మీ పొలంలో ఎలాగైతే విత్తనాలు చల్లుతారో ఆ విధంగా ఆ తెల్ల ఆవాలని చల్లండి. ఖచ్చితంగా కూడా మీరు తొందరలోనే గృహం అనేటువంటిది అనుకూలిస్తుంది, గృహం కూడా కట్టగలుగుతారు. మరి గురువుగారు చెప్పిన పరిహార మార్గాన్ని పాటించండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు తదుపరి కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్షిత కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు వెంకటరామారావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమలాపురం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి?
నా గురించేనండి. మీ నక్షత్రం తెలియచేయండి. పుబ్బా నక్షత్రం అండి. ఓకే అండి, గురువుగారు ఉన్నారు, సమస్య వివరించండి. హలో, నమస్తే అండి గురువు. నమస్తే అండి, చెప్పండి. నా పేరు అదే పుబ్బా నక్షత్రం అండి, వెంకటరామారావు అండి. ఓకేనండి, మీ సమస్య ఏంటి? అంటే మాకు 2 పిల్లలు ఫెయిల్ చేయబోయారండి. హలో. హలో అండి. చెప్పండి, ఏమయ్యారు? 2 పిల్లలు ఫెయిల్ చేయబోయారండి, అమ్మాయి అబ్బాయి కూడా. దాని గురించి ఏమయ్యారండి? మీరు క్లియర్గా చెప్పండి అది. హలో. మాకు 2 పిల్లలు ఫెయిల్ చేయబోయారండి. ఒక సంవత్సరం అవుతుందండి. అమ్మాయి పుట్టి 9 నెలలు ఉందండి. ఓకే. మాది మేనరకం అండి. అందు గురించి ఏమన్నా చేస్తే బాగుంటుంది. అంటే ఒకటండి, మేనరకం వల్ల కొన్ని సమస్యలు అనేటువంటి వస్తాయి, కానీ పుట్టి చనిపోవడం అనేటువంటిది కేవలం ఇప్పుడు ఉండేటువంటి ఆరోగ్య సమస్యల రీత్యా ఉంటుందో అది మేనరకం వల్ల కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఎవరైతే ఇలా పుట్టి చనిపోతూ ఉన్నారో అటువంటి సంతానం మళ్ళీ నిలబడాలి అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య ఆవరణార్చన చేయించండి మీకు వీలైతే. లేదు అనుకుంటే కనుక ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం, అంటే మంగళవారం 7 ప్రదక్షిణలు, ఆదివారం 18 ప్రదక్షిణలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ, అలాగే అక్కడ ఉన్న రావి చెట్టు చుట్టూ, వేప చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి. వీలైతే కనుక దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే కనుక ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రతిష్ఠ చేయించండి. ఖచ్చితంగా మీకు ఉండేటువంటి సంతానపరంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా ఈసారి వచ్చేటువంటి సంతానం నిలబడుతుంది. ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకు వస్తాయి. మరి గురువుగారు చెప్పిన పరిహార మార్గాన్ని పాటించండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి గురువుగారి ఆధ్వర్యంలో జనవరి 24వ తేదీన పుష్య పౌర్ణమి ఆదివారం రోజున చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాదుల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోలుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే గోశాలల గురించి కానీ, వృద్ధాశ్రమం గురించి కానీ, వేద పాఠశాలల గురించి కానీ మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోలుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే మీరు గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్స్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద స్క్రోలుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుని గురుగారిని సంప్రదించవచ్చు. గురుగారు, అలాగే మరి జనవరి 24వ తేదీన ఈ పౌర్ణమి రోజున చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఏ సమస్యలు ఉన్నవారు ఈ హోమంలో పాల్గొనవచ్చు అంటారు? ముఖ్యంగా చండీ హోమం అంటేనే అదొక ఫైనల్ స్టేజ్ అండి. చండీ హోమంలో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి, ఇందాక నేను చెప్పాను చూసారా, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మానసిక పరంగా కానీ ఏవైతే సమస్యలు ఉంటాయో అటువంటి వాళ్ళు, అలాగే శత్రువుల పైన విజయం సాధించాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంతర్గత శత్రువులు కానివ్వండి, బహిర్గత శత్రువులు కానివ్వండి, అటువంటి వారి కోసమే ఈ చండీ హోమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది కనుక, అలాగే ఇష్టకామ్యములు అంటే మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేర్చుకునేటువంటి వాళ్ళు కూడా చండీ హోమంలో పాల్గొనవచ్చు. ఖచ్చితంగా చండీ హోమంలో పాల్గొనే వాళ్ళకి ఆ అమ్మవారు వారు కోరుకునేటువంటి విధంగా కోరికలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ముఖ్యంగా ఇంతవరకు మనం చేసినటువంటి ఇన్ని ప్రోగ్రామ్స్లో కూడా ఈరోజు విశిష్టంగా చేస్తున్నామండి. ఇందులో మనం పూజా టీవీ ప్రేక్షకులు మనకు ఎప్పటి నుంచో చూస్తున్నాం అనమాట. మనం ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రాంకి అనుగుణంగా వాళ్ళు వచ్చేటువంటి ఫోన్లు కానీ, కాల్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం ఆర్థిక సమస్యలతో కానీ, లేకపోతే ఈ సమస్యలతో కానీ, ఇంకో సమస్యలతో కానీ ఏదో ఒక రకమైనటువంటి బాధతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువగా ఫోన్లు చేస్తూ ఉన్నారు కనుక అటువంటి వాళ్ళ కోసం ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా వాళ్ళకు ఒక పరిహారాన్ని అందించబోతున్నాం అనమాట. ఆ పరిహారం కూడా నేను చెప్తాను, దాన్ని బట్టి మనం పూజా టీవీ వాళ్ళకి అందిద్దాం. మరి మీకు ఆర్థికంగా కానీ, మానసిక పరంగా కానీ, శారీరక పరంగా కానీ ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మరి గురువుగారి ఆధ్వర్యంలో జనవరి 24వ తేదీన పుష్య పౌర్ణమి ఆదివారం రోజున చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఆ ఆర్థికంగా ఎవరైనా బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాదుల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కొలుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. గురుగారు, మరి మా పూజ టీవీ ప్రేక్షకుల గురించి మరి ఈరోజు పరిహారాన్ని వివరించండి. తప్పకుండా. ఈరోజు ముఖ్యంగా సోమవారం, ఈరోజు భరణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం గనక భరణీ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈరోజు సాయంత్రం గోధూళికా సమయం, అంటే ఆవులు తిరిగి గోశాలలకు వచ్చేటువంటి సమయం అనమాట. అంటే ఉదయం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి యథావిధిగా కూడా బిల్వదళములతో అంటే మారేడు పత్రితో అక్కడ అర్చన చేసి ఆ తదుపరి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఉండేటువంటి దేవుడు ఏదైతే ఉందో ఆ దేవుడి వద్ద ఒక నేతి దీపారాధన చేస్తే గనక సమస్త ఈతి బాధలు
ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మానసికంగా పరంగా ఉండేటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి కనుక ముఖ్యంగా భరణీ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈరోజు సాయంత్రం యథావిధిగా సూర్యాస్తమయం తర్వాత శివాలయానికి వెళ్ళి బిల్వధర్మలతో అర్చన చేసి తదుపరి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఉండేటువంటి దేవుడి వద్ద నేతి దీపారాధన చేయండి. సమస్త ఈతి బాధలు కూడా మీకు తొలగిపోతాయి. మరి గురుగారు చెప్పిన పరిహారాన్ని పాటించండి, తప్పకుండా మంచి ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. గురుగారు మా ప్రేక్షకులకు సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు తెలియచేయడమే కాక ఎన్నో విలువైన విషయాల్ని మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. మరి మీకు గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరు గోశాలల గురించి కానీ అలాగే వృద్ధాశ్రమం గురించి కానీ వేద పాఠశాలల గురించి కానీ మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా అలాగే మరి జనవరి 24వ తేదీన పుష్య పౌర్ణమి ఆదివారం రోజున గురుగారి ఆధ్వర్యంలో చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాదుల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క గోత్రనామాదులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి చూసారు కదండి, ఇది ఇవాల్టి ధర్మో రక్షతి రక్షత కార్యక్రమం. మరి రేపటి ధర్మో రక్షతి రక్షత కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.